ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అవకాశం వస్తే ఎవరు బదులుకోం. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాకుండా అడతాను, ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి? జయశంకర్ రాజ్యం కావాలి, మనకు శ్రీకాంతాచార్య రాజ్యం కావాలి, రకరకాల అమరనుడు రాజ్యం కావాలి తప్ప ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి? ఇది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాగునీరు పైన రివ్యూ ఏందన్న? మన దగ్గర ఎన్నో వనరులు ఉన్నాయి, ఎన్నో నీళ్లు ఉన్నాయి, తీసుకునేందుకు సామర్థ్యం ఉంది. మన నిర్మాణం లేని కరువు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా సరే అన్నం పెట్టే రైతు ఎవరైతే ఉంటారో వారిని మనం కాపాడుకున్నట్టయితే మన రాజ్యం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కొన్యాల బాలరెడ్డి స్వశక్తితో వ్యాపార రాజకీయ రంగాల్లో రాణించి సేవీ పరమావధిగా కేబీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సహాయం కావాలని తన వద్దకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ గ్రామంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు, జటిలమైన పంచాయతీలను సునాయాసంగా అందరికీ సమ్మతమయ్యే తీర్పును ఇస్తూ పెదరాయుడిగా పేరు తెచ్చుకున్న కొన్యాల బాలరెడ్డి క్షీరసాగర్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికి విశేష కృషి చేసి గ్రామానికి ఎన్నో అవార్డులను తీసుకొచ్చిన ఘనత కొన్యాల బాలరెడ్డికి దక్కింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వుకు చిరునామాగా యువతకు స్ఫూర్తిగా అన్నా అంటే నేను ఉన్నా అంటూ జన హృదయ నేతగా క్షీరసాగర్ గ్రామంతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజల అందరి మన్ననలు పొందుతున్న డైనమిక్ లీడర్, ప్రముఖ వ్యాపారవేత్తగా రాజకీయ సామాజిక సేవారంగంలో తనదైన ముద్ర వేసుకున్న కొన్యాల బాలరెడ్డితో ముఖాముఖి. సేవే పరమావధిగా సేవకు ప్రతిరూపం కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొన్యాల బాలరెడ్డి గారు ములుగు మండలం క్షీరసాగర గ్రామంలో వారు ప్రజలకు ఎనలేని సేవలు చేస్తూ ప్రజా మనిషిగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ప్రస్తుతం మమతా బాలరెడ్డిగా ఎంపీటీసీ విధులు నిర్వహిస్తూ మంచి మనసున్న మహారాజు అని పేరు తెచ్చుకున్న కొన్యాల బాలరెడ్డి గారితో ఉన్నాం. వారి గురించి వారి మాటల్లో అన్న నమస్తే. మీ గురించి 96లో మేము తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్తావన చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి 2001 నుంచి ఇప్పటి వరకున ఓటమి ఎరుగ నేతగా ప్రజల మన్నన పొందుతూ ప్రజాశీర్వాదం పొందుతూ ఇప్పటి వరకున ప్రజాపతిగానే ఉన్నాం. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలు, ఎనలేని సేవలు ప్రజాభిష్ట మేరకు కాకుండా ప్రజల అనుకూలంగా ఆపదలో ఉన్నా, సంపదలో ఉన్నా, క్రీడల్లో ఉన్నా, చదువులో ఉన్నా, ఇంకే రకమైన అన్ని రకాలైనటువంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తూ మా ఒక ఫౌండేషన్ ద్వారా విపరీతమైనటువంటి సేవలు అందించినటువంటి ఒక గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తిగా మేము మిగిలిపోయినాం. గత ఎలక్షన్లో రాజకీయ పార్టీ పక్కన పెట్టినా స్వతంత్ర అభ్యర్థిగా మేము ఓటు నిలబడ్డా కానీ సీఎం గారు నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నా కానీ తన అభ్యర్థిని ఓడించడానికి మా ప్రజలు మా వెంట ఉంటూ 4 గ్రామాల ప్రజలు మా వెంట ఉంటూ నడుం బిగించి భారీ మెజార్టీతో జిల్లాలో ఎవరు గెలిచినటువంటి మెజార్టీతో గెలిపినటువంటి మా ప్రజలకు ఎల్లవేళ సేవలు చేస్తూనే ఉంటాం. రాజకీయాలు కాదు ముఖ్యం, సేవలు ముఖ్యం. సేవ అనేది పరమావధిగా తీసుకొని సేవ అనేది మన స్వార్థం గురించి కాకుండా వాళ్ళ అవసరాల గురించి చేసేటువంటి కార్యక్రమే మా యొక్క కేబీఆర్ ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సేవలు. కేబీఆర్ ఫౌండేషన్ అంటే ఫుల్ ఫామ్, అలాగే ఆ ఫౌండేషన్ పెట్టడానికి కారణము ఇన్స్పిరేషన్ చెప్తారు. ఇన్స్పిరేషన్ అంటే మనము రాజకీయాల్లో చాలామంది రాజకీయాలు చేస్తూ ఓట్లు వేసుకొని పబ్బం కడుతున్నటువంటి ఈ సమాజంలో రాజకీయాలే ప్రజలను ఓట్లేసుకొని వాడుకోకుండా మొన్నటి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులైనారు, ఎంతోమంది ఉపాధి కోల్పోయినారు, ఎంతోమంది రాష్ట్రం కోసం స్వరాష్ట్రం కోసం తల్లడినటువంటి సమయంలో మేము కూడా అనుకున్నాం. అప్పుడు రాజకీయమే పరమావధిగా కాకుండా నిజంగా ఉద్యమ పోరు ఎలా అనుకున్నారో, స్వరాష్ట్రం అని ఎలా అనుకున్నారో
ఆ టైంలో కూడా నిజంగా మనం ఓట్లేసుకోవడమే కాకుండా ఆ సమాజానికి ఓట్లేసిన సమాజానికి ప్రభుత్వంతో వచ్చే నిధులే కాకుండా మనం ఏమైనా చేయగలమా అని ఆలోచన వచ్చినప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే ఫస్ట్ మేము చిన్న చిన్నగా స్కూళ్ళల్లో పెన్స్, మన డ్రెస్సెస్, షూలు ఎవ్రీ 15th ఆగస్టు నాడు వాళ్ళకి ఆర్డర్ పడి పెట్టి కొద్దిగా అవన్నీ తీసుకునే టైంలో అప్పుడు అనిపించింది మాకు నిజంగా ఆ భగవంతుడు కలిగించినప్పుడు నిజంగా ఎప్పుడైనా సరే రాజకీయాలు 5 సంవత్సరాలు దాటంగానే మాజీ అయిపోతాం. ఆ తర్వాత మనల్ని మర్చిపోయి ఇంకో వ్యక్తిని ఎంచుకొని ఇంకో వ్యక్తిని వింటున్నటువంటి సమాజంలో, ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆ ఒక సేవ అనేది ఎంచుకున్నట్టయితే ఆ సేవనే చిరకాలం ఒక అమ్మాయికి పుస్తకాలు ఇస్తాం, లేకుంటే ఒక అమ్మాయి చదువుకుంటే బుక్లు ఇస్తాం, లేకుంటే అమ్మాయికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఇస్తాం, లేకుంటే ఇంకేదన్నా చచ్చిపోయినా సరే బతికినా సరే పెళ్ళైనా మంచి అయినా చెడైనా చేసినప్పుడు అది చిరకాలం అంటే మనము మరణానంతరం కూడా గుర్తుపెట్టుకున్నటువంటి సేవనే మనము ప్రజాసేవ. రాజకీయంలో రాజకీయాలు తాజాలు మాజీ రైతుడు మాజీ తాజా రైతుడు కానీ సేవ ఎప్పుడు మాజీ కాదు, మర్చిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి అప్పుడే అనుకున్నాం కేబీఆర్ ఫౌండేషన్ అనే ఒక నినాదం తీసుకుపోయి, కేబీఆర్ అంటే కొన్యాల బాలరెడ్డి అనే నినాదం తీసుకుపోయి దాంతోపాటు మేము సేవ చేసేటప్పుడు ఎంతో కొంత గుర్తింపు మా నేమ్ దానికి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది కాదు తప్ప ఒక స్వార్థం గురించి కాదు. రాజకీయాల్లో నిలబడి ప్రజలను అక్కడిక్కడ మల్చింగ్ చేసి మనం ఎక్కడో బయటపడడం కాకుండా ప్రజాసేవ నిరంతర ఏ రాత్రి ఫోన్ చేసినా అద్దువనత ఫోన్ చేసినా ఏ పనైనా ఇప్పటి వరకు ఛేదించినటువంటి పని ఏది లేదు, రేపు కూడా కాదు. ఎంతటి సమస్య అయినా ఛేదిస్తా, ఎంతటి ఆర్థిక పరిస్థితి అయిన వాళ్ళను నేనున్నానని చెప్పి పోగానే వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా నేను వస్తున్నానంటే అరే వాళ్ళు వస్తుండు అన్న వస్తుండు మన సమస్య పరిష్కరించే దిశగా వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు ఏడ్చేటువంటి అప్పుడున్న దుఃఖ సమయంలో కూడా వారు ధైర్యాన్ని తెచ్చుకునేటువంటి ఒక గొప్ప మనసును సంపాదించుకోగలిగాం. కాబట్టి ఆ కేబీఆర్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం, కేబీఆర్ నా పేరైనా సేవ అనేది ప్రజలు కాబట్టి ఆ ప్రజలు చేసేటప్పుడు ఒక నేమ్ అనేది ఎస్టాబ్లిషన్ కావాలి కాబట్టి ఆ నేమ్ ఎస్టాబ్లిషన్ చేసుకోవడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా రాజకీయాల గురించి ఆలోచించి ఇప్పటి కూడా మేము సుమారు నేను చేసిన సుమారు ఒక 2000 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చేయనటువంటి సేవా కార్యక్రమం మేము చేసి పెట్టినాం. అంటే ఒకరోజు మేము మునిగడపలో బాలకవి సమ్మేళనం పెట్టినప్పుడు సుమారు ఇప్పటి ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు అప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి పర్మిషన్ ఇచ్చి 150 మందిని బాలకవి సమ్మేళనం పెడితే మేము తెలంగాణలో గిన్నీస్ బుక్లో 2nd పేజీలో మేము పేరు వచ్చినటువంటి స్వచ్ఛందంగా పనిచేసినాం. ఆ రోజు రూపాయి అహించకుండా. ఆ మునిగడపలో నాకు కోట్ల అవసరం లేదు, మునిగడపతో సంబంధము లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతో కొంత చదువుకొని ఎన్నోడో ఒకనాడు మంచి పేరు తెచ్చుకోవడానికి ఆరోగ్యం ఒక సేవ కార్యక్రమం చేసాం. అదేవిధంగా నా దగ్గర గ్రూప్లో సీఏగా పనిచేస్తాడు భాస్కర్ రెడ్డి అని ములుగు. నేను మొన్న వెళ్ళిన వాళ్ళకు శారీస్ అడిగితే అందరికి ఒక క్రోడ్ లాంటి ఇచ్చినప్పుడు అన్న నేను చదువుకునేటప్పుడు నాకు ఒక పరీక్ష అట్ట ఒక పెండిషన్ అన్న నిజంగా నాకు చాలా గొప్పగా అనిపించింది అని గుర్తు చేసుకున్నాను. అంటే సేవా కార్యక్రమం ఏదో ఒక తలవంచ లేకుండా పనిచేసే కార్యక్రమం సేవా కార్యక్రమం కాబట్టి తప్పకుండా సేవా కార్యక్రమం ఎంచుకున్నట్టయితే రాజకీయాలను పక్కన పెట్టి సేవా కార్యక్రమానికి చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమంలో మంచి సమాజ సేవ ఉంది, మంచి పేరు ఉంది, ఎప్పుడు కూడా మాజీ కాలేదు, అది ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సేవా కార్యక్రమం కాబట్టి అందుగురించి కేబీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, చేయబోతా ఉన్నాం. రాజకీయాలైనా వదులుకొని సిద్ధంగా ఉంటాం కానీ సమాజ సేవను చివరి శ్వాస ఉన్నంత వరకు ఆ సమాజ సేవనే ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి మీ ఒక టీవీ ద్వారా కానీ ప్రజలకు కానీ తెలియజేస్తూ ఉన్నాం. అన్నగారు మీ రాజకీయ ప్రస్థానం గురించి వివరించండి. రాజకీయ ప్రస్థానం అనేది ఎట్లా స్టార్ట్ అయినామంటే మేము మా ఫాదర్ మా మదరు చాలా ఉన్నతమైనటువంటి గుణం. ఎప్పుడు కూడా రాజకీయాలు తెలియదు, ఉన్న పక్క ఇల్లు అని వ్యవసాయము ఇల్లు తప్ప ఇంకో తెలియని టైంలో మాకు కొంత కష్టకాలం వచ్చిన టైంలో అప్పుడు అనుకున్నాను నిజంగా మనం కూడా ఒక రాజకీయవేత్త ఎందుకు కాకూడదు, ఒక ప్రజల మన్న పొందిన వ్యక్తికి ఎందుకు కాకూడదు అని చెప్పి 96లో నేను తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు జెండా గట్ట నుంచి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి సమయంలో నాకు 2000 సంవత్సరంలో వార్డు మెంబర్ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలు. అప్పుడు నా దగ్గర చిన్న పిల్లోని అసలు ఎవరికి కూడా పరిచయం లేని టైంలో నా మీద ఒక ఉన్నత స్థాయి ఉన్నటువంటి నిలబడే వ్యక్తి ఉన్నాడు. అప్పుడు కూడా ధీటంగా ఆ ఒక ప్రచారాన్ని అనుకూలంగా మలుచుకొని అప్పుడు కూడా నేను 9-9 అప్పుడు వార్డు మెంబర్ గెలవగలిగింది. ఆ తర్వాత నెక్స్ట్ పరిణామం ఒక పులివెందుల లాంటి
కానీ నేను తెలుగుదేశం ఒక కాంగ్రెస్ గల్లీలో నాకు అగ్ని పరీక్షలాగా మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు పరీక్షించినప్పుడు కూడా అందులో కూడా నేను 6 ఓట్ల మేయర్తో గెలిచి బయటపడి ఉప సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఇప్పుడున్నటువంటి సర్పంచ్ నరసింహరావే తాను కూడా వార్డు మెంబరు సర్పంచ్ గెలిచి ఉత్సాహంలో కూడా నేను గెలవగానే మా ప్రజలు సంతోషించారు. నిజంగా ఒక క్వశ్చన్ చేసే వ్యక్తి మాకు గెలిచిండు, నిజంగా సర్పంచ్ మాకు ఎంత ఉన్నా కానీ గెలిచిండు, రేపు ఉదయం మా బాలెడన్న ఉంటే ప్రశ్నిస్తాడు, మా ప్రజా సమస్యలు ఛేదిస్తాడు అనే దిశగా ఆ 5 సంవత్సరాలు పబ్బం గడిపినాక ఆ తర్వాత నెక్స్ట్ పరిణామంలో మా బ్రదర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నెక్స్ట్ ఉప సర్పంచ్గా పట్టం కట్టినాం. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సీఎం నిజంగా మాకు ఇంత సేవ చేసినా, మాకు రాజకీయ ప్రస్తావన సేవ చేసినా కానీ టికెట్ ఇవ్వకపోతే టికెట్ ఇచ్చిన అభ్యర్థి పైన 4 గ్రామాలు క్షీరసాగర్, కమలాబాద్, వాగునూతి, గంగాధర్, పల్లెనసార్ గ్రామాల ప్రజలందరూ కలిసి 617 ఓట్ల మెజార్టీతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించి ఈరోజు నా ఒక ముఖ చిత్రాన్ని నేను చేసిన సేవకు ముఖ చిత్రాన్ని రాజకీయ ప్రస్తావానికి నాంది పలికే విధంగా తీర్పిచ్చినటువంటి గ్రామాలు మాయి. అదే కాకుండా మండలంలో కూడా ఒక కీలక రోల్ పోషిస్తూ తెలుగుదేశం పార్టీలో కానీ టీఆర్ఎస్లో కానీ కీలక రోల్ పోషిస్తూ మేము రాజకీయాలు అన్నింటిలో అన్ని గ్రామాలకు అనుకూలంగా ఉండి సుమారు మన గజ్వేల్ నియోజకవర్గంలో 185 గ్రామ పంచాయతీలు ఉన్నా కానీ ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళినా ఒక మర్యాదపూర్వకంగా నన్ను పిలుస్తారు తప్ప ఒక రాజకీయవేత్తగానో ఒక వేరే రకంగా చూడరు. అంత గొప్పగా మనసు సాధించుకున్నాం, ఇంకా సాధించబోతాం. రాజకీయాల్లో ఇంకా ముందు ఎదగాలని ఆలోచన చేస్తూ ఎంత ముందు పోయినా గ్రామాన్ని మాత్రం మర్చిపోకుండా గ్రామ ప్రజలను గ్రామంలో పరిసర ప్రాంతాలను మర్చిపోకుండా పకడ్బందీగా రాజకీయాల్లో కానీ మా ఫౌండేషన్ ద్వారా కానీ ఇంకా రకరకాల సేవ అయినా కానీ చేసుకుంటూ పోతాం. అదేవిధంగా మా దగ్గర ప్రతి ఏటా సంక్రాంతి మరుసటి రోజు అనంత పద్మనాభ స్వామి జాతర ఉంటుంది. అన్నగారు, రాజకీయంలో టీడీపీలో మీరు క్రియాశీల పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారితో మీకున్న అనుబంధం. టీడీపీలో నేను రాజకీయ ప్రస్తావన ప్రారంభించినప్పుడు ఫస్ట్ టైం నాకు విలేజ్లో గ్రామ కార్యదర్శిగా పదవి నియమనం జరిగినప్పుడు ఆ పదవికి వన్న తీసుకొస్తుంటే తర్వాత మండలం ఉన్నటువంటి లీడరు మనని చూసి నిజంగా అబ్బాయి దగ్గర చాలా పాలిటిక్స్లో యాక్టివిటీస్ బాగా ఉన్నాయని చెప్పి మండల యువత అధ్యక్షుడు పదవి నాకు అప్పగినప్పుడు నార్మల్ విషయం ఆ మండల యువత అంటే ఏంటిది అనేది చూపించినాక తదుపరి కార్యక్రమం తదుపరి మరుసటి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ యువత పదవికి కొన్ని వందల మంది పోటీ పడే విధంగా వన్న తీసుకొచ్చినటువంటి పనిని చేసి చూపించిన. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర వచ్చినప్పుడు ఇప్పటి మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉన్నప్పుడు వస్తే మనం డిస్కస్ చేయలేదు. నిజంగా మీరు ఫామ్ హౌస్ నియర్ బైలో ఉన్నారు కదా, మీకు ఏం సేవలు చేస్తా అంటే ఏమో సార్ మాకైతే ఐడియా లేదు కానీ బట్ మీరంటే మాకు మనం రాజకీయ జన్మనిచ్చినటువంటి పార్టీ మీద అని చెప్పి ఆయనతో నడుస్తూ అప్పుడు తిరిగినటువంటి సందర్భాలు కొన్ని వందల కిలోమీటర్లు తిరిగినాం. అంతేకాకుండా మా దగ్గర అప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు గణేష్ గుప్తా గారి కొడుపెల్లికి వెళ్ళినప్పుడు నేను మైనంపల్లి హనుమంతరావు గారు ప్రతాప్ రెడ్డి గారు తన ఇంటికి వెళ్ళినప్పుడు నేను రాను అని చెప్పిండు పెళ్ళి. అంటే తర్వాత మైనంపల్లికి ప్రతాపన్నకు అడగడానికి పెద్ద లీడర్ ఇబ్బంది కాబట్టి నన్ను పోతే పాలరెడ్డి గారు ఒకసారి సండే వద్దాం అనుకుంటా అంటే సండే కాదు సార్ సండే మరి ఇట్లా ఉందంటే ఇమ్మీడియట్లీ నిమిషంలో కాన్వాయ్ రెడీ చేసి పెళ్లి కట్టిన విధంగా మేము ఆ సార్తో మమేకమై మాట్లాడి ఏడగడ సరే ఏమో బాబు బాగున్నావా బాలరెడ్డి గారు బాగున్నాడు సన్నిహితంగా ఉన్నాము. కానీ ఏదేమైనా నా రాజకీయ జీవితానికి కానీ నాకున్నటువంటి ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ మెచ్యూరిటీకి కానీ జన్మనిచ్చినటువంటి పార్టీయే తెలుగుదేశం పార్టీ. అంత గొప్ప పార్టీ కూడా ఇప్పటి వరకు చూడడం. తెలుగుదేశం పార్టీ అంటే ఒక మిషనరీ, అంటే వస్తువులు తయారు చేస్తే మిషనరీ ఎలా ఉంటుందో రాజకీయ నాయకులు తయారు చేసేటువంటి కార్యక్రమంలో గొప్ప అయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వీడక ఉండాలనుకున్నప్పుడు మన యొక్క కాన్స్టిట్యున్సీ కేసీఆర్ గారు నిలబడ్డాడు కాబట్టి ఒక సీఎంను మనము విమర్శించినట్టయితే మన అభివృద్ధిని విమర్శించినట్టయితే అని చెప్పి సీఎం గారు వెంట నడుచుకుంటూ రాజకీయ ప్రస్తావన కొనసాగించడం తప్ప. అన్నగారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర? తెలంగాణ ఉద్యమ సమయంలో మేము పాత్ర టీడీపీలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో దీక్షలు చేపట్టి నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత కేసులు ఎదుర్కొని మేము అన్నికన్నా కేసులు ఎదుర్కొన్నాం. ఇది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పటి ఎమ్మెల్యే మా దగ్గర రైతు దీక్ష నిర్వహిస్తూ ఉంటే
అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చురుగ్గా ఎవరు పాల్గొంటారని గమనించి నన్ను పిలుచుకొని గుడ్ బాలరెడ్డి నిజంగా నువ్వు ఇట్లా యాక్టివ్ చేయడం చాలా మంచిదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బృందానికి అంతా నాకు పరిచయం చేయడం జరుగుతూ ఆ టైంలో అన్నాడు, నిజంగా బాలరెడ్డి నీకు మంచి అవకాశాలు ఉన్నాయి, ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నేతగా ఎదగాలనుకుంటున్నావు, ఎదుగుతావు, నీకున్నటువంటి పాలిటిక్స్లో చాలా మంచి మెచ్యూరిటీ, బట్ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపం వల్ల మనం ముందుకు పోలేకపోతున్నాం అని చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు ముఖ్యమంత్రి. కానీ తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు, సుమారు నా పైన తెలంగాణ ఉద్యమంలో ఒక 10 నుంచి 12 కేసులు టీడీపీలో ఉన్నా. కానీ చాలామంది ఏమంటే ఉద్యమ పార్టీ అంటే తెలంగాణ అంటారు. బట్ అప్పుడు ఏ పార్టీ ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధనకే అన్ని పార్టీలు పనిచేసినాయి. అన్ని పార్టీలు పనిచేసినప్పుడు మేము కూడా గొప్పగా పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర సమితి చేయలేనటువంటి ఉద్యమాలు, అప్పుడు జాక్ అని ఒక వ్యవస్థ ఏర్పడినప్పుడు కూడా ఆ జాక్లో నేను కీరోలు అంటే ఉపాధ్యక్ష పదవి నిర్వహించిన మన ములుగు మండలంలో. అట్లా సేవా కార్యక్రమం రాష్ట్ర సాధనకే ఏ పార్టీ ఉన్నా, పార్టీలు వేరైనా రాష్ట్రం మీద ఒకటే కాబట్టి రాష్ట్రానికే పోరాడినటువంటి సమయమే ఎక్కువ మేము వెచ్చించి ఉన్నాం. లాఠీ దెబ్బలు తిని కూడా సమయం ఉంది. గౌరవ పోలీస్ స్టేషన్ కాడ అప్పటి డిఎస్పీ సీఆర్ గారు కూడా విపరీతమైన పోలీసు పెట్టి లాఠీ దెబ్బలు పడ్డప్పుడు కూడా మా పెయ్యన్ని దెబ్బలు పడ్డా కూడా అప్పుడు రాష్ట్రానికి భయపడకుండా పనిచేసినటువంటి ఉద్యమ సమయం అది. నగర టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషించారు. తదనంతరం ఏ పార్టీలోకి వెళ్ళారు? ఆ పార్టీలో మీ సేవలు అంటే అప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ ఏంటంటే ఆంధ్ర పార్టీగా ముద్రేసినటువంటి తెలంగాణ ప్రజలు నిజంగా ఎంత సేవ చేసినా అందులో ఒక మనసుత్తన లేకుండా ఉన్నది కాబట్టి టీడీపీలో పార్టీ మీద ప్రేమ ఉన్న ఆంధ్ర పార్టీగా ముద్రించారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సమయంలో మన ప్రాంతానికి ఎమ్మెల్యే ఎవరు అంటే ఇప్పుడు మాజీ సీఎం తెలంగాణ మొట్టమొదటి సీఎం కాబట్టి అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పుడు సమయంలో మనం అభివృద్ధికి అడ్డుపడితే పార్టీలను చూసుకొని అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలకు అన్యాయం చేసిన అవుతాం కాబట్టి ఆ యొక్క అభివృద్ధిని చూసి ఆ యొక్క సీఎం అనేటువంటి ఘనమైనటువంటి రోడ్లు కానీ భవనాలు కానీ మనకున్న అభివృద్ధి కానీ రేపు భవిష్యత్ నిర్మాణానికి చేపట్టినటువంటి ప్రాజెక్టులు కానీ వాటర్ కానీ అవన్నీ చూసి మనం కేసీఆర్ సార్ ఏమో నడవాలనుకున్నాం, నడిచినాం, ఇప్పటికూ నడుస్తూనే ఉన్నాం. ఇంకా ఆ ఒక ఉద్యమ సమయంలో మొత్తం టీడీపీలో ఉన్న అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి ఉద్దేశంతోనే మేము ఒక టీఆర్ఎస్ పార్టీ నడవాలని, కేసీఆర్ నడవాలని అనుకొని రాజకీయ ప్రస్తుతం టీఆర్ఎస్ కొనసాగించాం. చాలామంది జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటాం. మన నినాదానికే మిగిలిపోకూడదు. పక్కాగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు నిమగ్నమైనారు. వాళ్ళు తేలట్లేదు, సైలెంట్గా దెబ్బ కొడతారు. గజ్వల్లో చాలామంది బోకస్ లీడర్లు ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చేయనటువంటి సేవా కార్యక్రమం మేము చేసి పెట్టినాం. బాలకవి సమ్మేళనం పెడితే మేము తెలంగాణలో గిన్నీస్ బుక్లో 2nd పేజీలో మేము పేరు వచ్చినటువంటి స్వచ్ఛందంగా పనిచేసినాం. రాజకీయాలను వదులుకొని సిద్ధంగా ఉంటాం. కానీ పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు, సుమారు నా పైన తెలంగాణ ఉద్యమంలో ఒక 10 నుంచి 12 కేసులు. త్వరలో ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీ ఫెయిల్ అయిపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుంభకోణ పార్టీ. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ జెండా పెట్టుకొని తిరగాలంటే భయపడే స్టేజ్లో కూడా నా ఓడైనా నీ ఓడైనా ఎవడైనా సరే న్యాయంగా కరాఖండిగా ఖండించినప్పుడే సమాజంలో పెద్దరాయుడు తీర్పు అనేది ఎప్పుడైనా ఎవరమైనా తీసుకోగలుగుతాం. మీరు వచ్చి అక్కడ పంచాయతీ తీర్పు చెప్తే పెదరాయుడు లాగా న్యాయంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 నెలలు కాబోతుంది. ఈ పరిపాలన మీద మీ స్పందన? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుంభకోణ పార్టీ. మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభిమానం వచ్చినటువంటి రాజకీయం కాదు. ఒక రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి చలనంలో మనలు చేసినటువంటి అహంకార ధోరణిలో ఆయనకు అవకాశం వచ్చింది తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా హక్కున చేర్చుకోబోరు. త్వరలో ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీ ఫెయిల్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ జెండా పెట్టుకొని తిరగాలంటే భయపడే స్టేజ్లో కూడా అనుకున్నటువంటి వారు ఏమున్నా మొన్న ఒక సీఎం గారు ఒక మాట చెప్తా ఉండు, ఎంబడి నేను సర్పంచ్ ఎలక్షన్ పెడతా ఎంబడి దేనికంటే అది ఒక రాజకీయంలో ఒక గోల్డ్. అది ఏంటంటే కార్యకర్తలు నిర్వీర్యం కాకుండా బలంగా ఉండాలని ఒక ఉషిగొల్పే విధంగా ఎంపీ ఎలక్షన్లో గెలుపొందాలనే ఆలోచన తప్ప ఆయన
పల్లెలపైన కానీ గ్రామాలపైన కానీ ప్రజలపైన రైతులపైన ఎలాంటి పట్టు లేదు, ప్రేమ లేదు. దాని నిదర్శనం ఏంటంటే మన తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డాక మాజీ సీఎం గారు ప్రతి ఇంటికి చెత్త తీసుకోవాలని ఒక ట్రాక్టర్ను, ఒక ఎల్పీడబ్ల్యూను, ఒక డ్రైవర్ను అరేంజ్ చేస్తూ దానికి డీజిల్ కూడా అరేంజ్ చేసింది. అదే కాకుండా పల్లెలు బాగా ఉండాలని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, మిషన్ బయట వాటరు, ఎక్కడ ఉన్న పబ్లిక్ గ్లాస్ నీళ్ళు కూడా బయట కూడా తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారిది. ఇప్పుడు సుమారు 4 నెలల సమయం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో 100 రూపాయల నోటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాలేదు. అదే కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ గారు చేసినటువంటి పనులు ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ప్రొసీడింగ్ వచ్చి వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని క్యాన్సిల్ చేస్తూ డబ్బులు వాపసు తీసుకొని వాళ్ళ స్వప్రయోజనాల గురించి, వాళ్ళ రాజకీయ పార్టీ ఉనికి గురించి వాడుకుంటారు తప్ప గ్రామాలకు శూన్యం వాళ్ళు చేసింది. వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్ పెట్టి ఏం పెట్టినా డిపాజిట్ కోల్పోతారు. ఎందుకంటే ప్రతినిత్యం డీజిల్ బండి నడవాలంటే డీజిల్ కావాలి, డ్రైవర్ కావాలి. ఇప్పటి వరకు 100 రూపాయలు అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అలాంటప్పుడు పల్లెలు ఎట్లా బాగుపడతాయి, పల్లెనటువంటి వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది, పల్లె ఎట్లా నమ్ముకోగలుగుతుంది? ఏమున్నా పబ్బం గడుపుకోవడం. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాకుండా అడతాను. సో ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి? మన దగ్గర తెలంగాణలో రాష్ట్ర సాధనకై రాష్ట్ర ముఖ చిత్తాన్ని గీసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ రాజ్యం కావాలి మనకు, శ్రీకాంతాచార్య రాజ్యం కావాలి, రకరకాల అమరనుడు రాజ్యం కావాలి తప్ప ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి? ఇందిరమ్మ రాజ్యం అనేది ఇండియా పాలనది. మన తెలంగాణలో కావాల్సింది ఏంటంటే మన తెలంగాణ గురించి, రాష్ట్ర సాధన గురించి కొట్లాడినటువంటి వ్యక్తుల పాలన కావాలి. తెలంగాణలో రైతాంగం ముఖ చిత్రం మారాలి, తెలంగాణ సాగునీటి రావాలి, త్రాగునీరు రావాలి, అభివృద్ధి చెందాలి తప్ప కానీ ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి? ఎందుకు ఇందిరమ్మ తీసుకురా? ప్రొఫెసర్ జయశంకర్ నిజంగా మన రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఎక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడ ఏముంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేయగలమని తీసుకొచ్చినటువంటి ఘనత ప్రొఫెసర్ జయశంకర్ గారిది. అటువంటి రాజ్యం కావాలి మనకు, అటువంటి వ్యక్తులను మనం యాదిలో పెట్టుకోవాలి తప్ప కానీ అదంటారు తిన్నరే కలవాలని చెప్పి తెలంగాణ సాగుతూ తప్ప ఎవరో రేగలరు సోనియమ్మ రాజ్యం నీ యొక్క సీఎం పదవిని కాపాడుకోనికి ఒక ఇందిరమ్మ రాజ్యం అంటున్నావు తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం అవసరం లేదు. మన ప్రొఫెసర్ జయశంకర్ రాజ్యం కావాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రైతాంగం బాగుపడాలి. రైతాంగానికి సాగునీరు, తాగునీరు ఇచ్చినప్పుడే ఆ యొక్క ఘనమైనటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తాం. ఒక దానికి ఉదాహరణ నేను చెప్పాలంటే భార్య భర్తలు ఉంటారు, వాడికి 2 ఎకరాల పొలం ఉంటుంది, వాడికి ప్రైవేట్ కంపెనీలు జాబ్, ఈ పొలం చేస్తే బతకలేడు, జాబ్ పోవాలని ఆలోచన ఉంటుంది. భార్యాభర్తలు జాబ్ పోవాలంటే ఇంటికాడ నీళ్లు సరిగ్గా రావాలి. నీళ్లు సరిగ్గా రావాలంటే భార్య బయట తీసుకొస్తే టైం పోతుంది. కాబట్టి ఇంటికి నీళ్లు రావాలి, 24 గంటలు కరెంట్ ఉండాలి. ఒకసారి మోటార్ ఆన్ చేస్తే పొలం పడుతుంది, నీళ్ళు రాగానే అన్నం వండుకొని 2 భార్యాభర్తలు కలిసి టిఫిన్ కట్టుకొని కంపెనీకి వెళ్తారు. అదే వచ్చిపోయే కరెంట్ ఉంటే వాడు పొలం కాడ ఉండాలి, ఇంటికి నీళ్ళు రాకపోతే నీళ్ళు ఎత్తుకురావాలి. మరి అదే కదా మన మార్పు కోరుకుంది. మరి రాబోయే కాలంలో నిన్న జరిగినటువంటి రివ్యూలో కూడా తాగునీరు పైన రివ్యూ ఏందన్నా? మన దగ్గర ఎన్నో వనరులు ఉన్నాయి, ఎన్నో నీళ్లు ఉన్నాయి, తీసుకునేందుకు సామర్థ్యం ఉంది. మరి నినవాళ్ళు లేని కరువు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకటేసారి ఈ పార్టీలు రాజకీయ పార్టీ రుద్దుకోవడం కాకుండా ప్రజావసరాలు తీరాలి. నువ్వు చేసినావు అనే రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప ప్రజావసరాలు తిరిగే విధంగా ఏం పని చేస్తారో ఒకసారి పునరాలోచించుకునే పరిస్థితిలో ఉండాలి. ప్రజలు కూడా గమనించాలి. ఎప్పుడైనా సరే అన్నం పెట్టే రైతు ఎవరైతే ఉంటారో వారిని మనం కాపాడుకున్నట్టయితే మన రాజ్యం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. చాలామంది జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటాం. మన నినాదానికే మిగిలిపోకూడదు. ఆ నినాదం అనేది అభివృద్ధి వైపు చెందాలి, అభివృద్ధి వైపు పయనించాలి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. మొన్నటువంటి సమయంలో రైతు నాటేయంగానే నాటేసి పోయిందంటే సుమారు వారం కోసం పోయినా పొలం చూసుకునేవారు కాదు. ఇప్పుడు ప్రతినిత్యం మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, వచ్చిపోయే కరెంట్తో ఇలాంటి సమస్య కాదు కదా. మీరు చేసిన పాపాలు మీరే ఎవరి పాపం పక్కన పెట్టి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనే విధానం ఎంచుకున్నప్పుడే ఒక తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి కొలువు రాగలుగుతాయి తప్ప ఒక గ్రావిటీ అనేది కావాలి. ఒక రోడ్ వేస్తే ఆ రోడ్తో ఉన్నటువంటి అభివృద్ధి ఏంటంటే సీసీ రోడ్ వేస్తే పల్లె వేస్తే ఆ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ వాల్యుయేషన్ పెరుగుతుంది, ఆ గ్రామానికి విలువ పెరుగుతుంది, ఆ వ్యక్తికి ఒక వన్య తీసుకోవడం అవుతుంది తప్ప ఇప్పటి వరకు నయా పైస చేయకుండా ఓట్లాడడానికి కనీసం ఆలోచన లేకుండా ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తప్ప ఈ ఓట్లలో నిజంగా చెప్తున్నా ఈ ఎంపీ ఎలక్షన్లో పక్కాగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు నిమగ్నమైనారు. వాళ్ళు తెలియట్లేదు, సైలెంట్గా దెబ్బ కొడతారు.
కాబట్టి మనం ప్రజాస్వామ్య పార్టీ ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి తప్ప రాజకీయ పబ్బం కట్టుకునేటువంటి పార్టీలకు ఎప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా పబ్బం కట్టకూడదు, ఓటు వేయకూడదు. ఏ మందుకో ఏ కొడ్రకో మనం ఆశపడితే 5 సంవత్సరాలు ఆచార్య గోప్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలారా మీరు కూడా ఎవరైనా సరే నేను ఏ పార్టీకి నేను పనిచేసే నాయకునికి అభివృద్ధి చేసే నాయకుని పట్టం కట్టి దిశగా మనం పనిచేయాలి. కులాలకు మతాలకు అన్నిటికీ ఖచ్చితంగా పనిచేసే వ్యక్తిని చూసుకోవాలి తప్ప అప్పటికప్పుడు మాయమాటలు చెప్పి ఆ ఓటు వేసుకుంటే 5 సంవత్సరాలు మనం ఆగమైతామని తప్పు. 5 సంవత్సరాలు మన అదృష్టమే 5 సంవత్సరాల మారిపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే పనిచేసే నాయకుడికే పట్టం కట్టినట్టయితే ఆ గ్రామ అభివృద్ధి ఆ గ్రామంలో ఉన్నటువంటి వన్నే మనం బాగా తీసుకోగలుగుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది అంటూ ఉంటారు మాది చాలా పెద్ద గ్రామం, క్షీరసాగర్ అనేది చాలా పెద్ద గ్రామం, సుమారు 2600 ఓట్లు 5000 మంది పబ్లిక్ ఉంటారు. ఇక్కడ 16 కులాలు ఉంటాయి. అంటే ఇన్ని కులాలను ఛేదించడం అనేది అంత ఆషామాషి వ్యక్తి కాదు. పురాతనంలో ఇది కాంగ్రెస్కు కంచుకోట, దొరలు నైజాములు పరిపాలనటువంటి ప్రాంతంలో మేము ఈ విధంగా ఎదిగినామంటే మంచి మనసు తెచ్చుకున్నాం. స్వచ్ఛంద సేవ ద్వారా, రాజకీయ ద్వారా, మాట ద్వారా అవసరం అనుకుంటే చెల్లుమనే విధంగా తీర్పునిస్తాం. కాబట్టి అందరూ కూడా ప్రజల దీవెన పొందే ఆశీర్వాదం మాకు కలిగింది ఈ గ్రామంలో. నిజంగా మా గ్రామంను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోము. కొంతమంది ఆటుపోట్లు చేసినా నడుస్తాయి కామన్గా, అవన్నీ కాకుండా ప్రజలే మా యొక్క ఆశీర్వాదం, ప్రజలే మా యొక్క దీవెనలుగా మేము ముందుకు పయనిస్తాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ ఆటంకాలను ఎదుర్కొంటూ ప్రజాసేవే మా దిశగా పనిచేస్తామని చెప్పి మీ యొక్క ఛానల్ ద్వారా ప్రజానీకాన్ని తెలియజేయడం జరుగుతుంది. అన్నగారు, ఈ రాబోయే ఎంపీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నడుస్తూ ఉన్నది. ఈ తరుణంలో ఏ పార్టీ గెలవబోతుంది అని అనుకుంటున్నారు? ఒక్కటి ఆలోచించాలి అన్నగారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు ముదిరాజ్ మన నీలమ్మధు ముదిరాజ్ గారు ఉన్నారు, రఘునందన్ రావు బీజేపీ పార్టీ నుంచి ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఈ ముగ్గురిని మనం పార్టీల వ్యక్తిగా చూడకుండా ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సాయం పోయే విధంగా వ్యక్తి అభివృద్ధి చెందే విధంగా చూసినట్టయితే రఘునందన్ రావు హేమామిలు ఇస్తున్నాడు, నేను బీజేపీ పార్టీ కోటేయండి, హిందూ సమాజం బాగుపడుతుంది. కాంగ్రెస్ ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ కోటేయండి, ఇంధనమరాజు చేస్తామంటారు. కానీ అదే బీఆర్ఎస్ అభ్యర్థి ఏమంటున్నాడంటే 100 కోట్ల నిధులు పెట్టి 7 నియోజకవర్గం ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను ఎంత ఖర్చు అయినా నేను ఖర్చు పెట్టి చదివిస్తానని ఒక మాట సొంతంగా ఇచ్చిండు. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్, చదువుకొని నిరుద్యోగులు ఉండి వాళ్ళకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అవకాశం దొరకగా, రూట్ దొరకగా వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెలకొకసారి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం సొంత డబ్బులతో పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. తనకు అనుబంధం ఉన్న కంపెనీలు సుమారు అయిన ఒక 100 కంపెనీలతో అనుబంధం ఉంది. తనకు ఒక కంపెనీ ఉంది. ప్రతి ఏటా నిరుద్యోగ మేళ నిర్వహించి కొంతమందికి ఉపాధి కల్పించే దిశగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అదే కాకుండా 7 నియోజకవర్గాలలో ఫంక్షన్లు కట్టి 1 రూపాయికి కళ్యాణం చేస్తూ ఉంటా అన్నాడు. ఇవే కాకుండా ఆయన ఇవేమైనా సొంతంగా చేసే పనులు. ఇవి కాకుండా తను ప్రభుత్వం ద్వారా ఇచ్చే నిధులు వేరే ఉంటాయి. అందులో రఘునందన్ రావు, నీలమ్మధు, వెంకటరామరెడ్డి వస్తే తన ఐఏఎస్ అధికారి, అత్యున్నతమైనటువంటి స్థాయి పొంది అత్యున్నతమైన పోస్టులు పొంది అతి తెలివిగా ఉన్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. మరి జిల్లాకు కొత్త కాదు, ఆయన తెల్లాపూర్లో ఎస్ఆర్ఐ సుమారు ఒక 30 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎవరమైనా ఆలోచించాలి ఓటేసే ముందు. సొంతంగా సుమారు 200-300 కోట్ల రూపాయలు పీవీఆర్ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టిన చెప్తున్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. నేను ఏం పెట్టా, ఏం చేయాలి, మీకు అవసరం ఉంటే ఓటే దినసంగా ఓటే లేకుండా ఓకోని చెప్పినటువంటి వ్యక్తి బీజేపీ రఘునందన్ రావు గారు. ఈయనేమో ఇంధనమరాజ్యం చేస్తాం, వెనకటి బావులు తెస్తాం, కరెంటు ఓడగొడతాం, పొలాలు ఎండగొడతాం, ఎన్ని ఎండగొట్టేస్తాం, మా కోటేయాలి ఓటేయాలి మా ప్రభుత్వం నుంచి సంఘం చూస్తున్న వ్యక్తి నీలమ్మధు ముదిరాజ్ గారు. మరి ఇవన్నీ ఆలోచన ఎవరు కోటేయాలి మనం ప్రజలారా గమనించాలి. ఒక వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఐఏఎస్గా చాలా గుర్తింపు చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఓఎస్గా పనిచేసి కుప్పంకు, రాజశేఖర్ పీరియడ్లో కడప కుప్పంలో ఓఎస్గా పనిచేసిండు. కేసీఆర్ పరిపాలనలో తన జిల్లానే ఒక అభివృద్ధి దిశలో పయనించే విధంగా పకడ్బందీ నినాదంతో పనిచేసినటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. మరి వెంకటరామరెడ్డి పకడ్బందీ కాకుండా ఉన్నతమైన చదువుడు కాకుండా సొంత డబ్బులు వెచ్చించి మీ యొక్క అభివృద్ధి గురించి నేనే మీ జీవితంగా పరమావధిగా ఉంటానన్న వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. రాజకీయాలు పక్కన పెట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవన్నీ ఒక భాగం అయితే
వ్యక్తి మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఆ వ్యక్తిని ఆదరించాలి, గెలుపొందాలి. పక్కా గెలుస్తుండు. 100% వెంకటరామరెడ్డి గారు భారీ విజయం సాధిస్తాడు. ఈ ఇద్దరు డిపాజిట్ కోల్పోయి ముఖ చిత్రమే మారిపోతుంది. మన ఒక మెదక్ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్లో ముఖ చిత్రమే మారిపోయే దిశగా పనిచేస్తుంది. ఈ ఒక్కరోజు ఆగేది కాదు, సుమారు 5 సంవత్సరాలు కానీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఆయన్ని ఆదరించాలి, అవకాశం ఇవ్వాలి, గెలిపియాలి. పక్కాగా 100% గెలిపే వ్యక్తి మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు అని చెప్పి నేను ఘనంగా చెప్పగలుగుతాను. అన్నగారు, క్షీరసాగర్ గ్రామం అంటే ఒక విభిన్నమైన గ్రామం. ఒక ఊరు చాలా తక్కువ ఉన్న క్షీరసాగర్ గ్రామంలో మీ పేరు చాలా బ్రహ్మాండంగా అంత సీదాసాదాగా నడుస్తుంది. చిన్న పంచాయతీలు జరిగినప్పుడు మీరు వచ్చి అక్కడ పంచాయతీ తీర్పు చెప్తే పెదరాయుడులాగా మీ ప్రవర్తన కనిపిస్తుందని ప్రజల టాక్. అది మీకు ఎలా వచ్చింది? అంటే ఒకటి ఆలోచించాలన్నా, పెదరాయుడు మీనింగ్ అని మనం చెప్పుకోవడం పెదరాయుడు కాదు. పెదరాయుడు అనేది గొప్పగా చెప్పుకున్నటువంటి పేరు తప్ప సమాజంలో ఎలా ఉండాలంటే ప్రజలకు నచ్చే విధంగా, నొప్పియకుండా, మంచి మనసుతో, న్యాయబద్ధంగా కొంతకాలం మనకు ఇబ్బంది జరిగినా కానీ ఆ తీర్పు కొంతకాలం తర్వాత ఆ మైలేజ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. మనం పోయినప్పుడు నిజంగా అక్కడ న్యాయం ఏముంది, మనవాడైనా ఇంకోవాడైనా మన సొంత కుటుంబస్తుడైనా సరే అన్యాయంగా న్యాయంగా చెప్పినట్టయితే ప్రజలు ఎవరైనా సరే గౌరవిస్తారు. తీర్పు అని చెప్పడం మన వాక్చాతుర్యం ఎంత గొప్పదో దానికన్నా వాక్చాతుర్యం కన్నా అక్కడ చెప్పే తీర్పులు మాట్లాడే విధానం మంచిది. అంటే నా ఓడైతే ఒక తీరుగా నీ ఓడైతే మాట్లాడడం వాడు ఎప్పుడు కూడా బాగుపడు. నా ఓడైనా నీ ఓడైనా ఎవడైనా సరే న్యాయంగా కరాఖండిగా ఖండించినప్పుడే సమాజంలో పెదరాయుడు తీర్పు అనేది ఎప్పుడైనా ఎవరైనా తీసుకోగలుగుతాం. ఇప్పటికున్న నేను సుమారు 20 సంవత్సరాల నుంచి నేను పంచాయతీ చెప్తూ ఉంటా. నా దగ్గరకు వచ్చే సమస్య ఇప్పటి వరకు తీరందంటూ ఏది ఉండలేదు. చాలామంది చిన్న కార్యక్రమ పంచాయతీలు ఉంటే చెప్తూ ఉంటారు, సమస్య తీరది చెప్పది తప్పదని నా దగ్గరికి వస్తే మా ఇంటికానే కూర్చొని పెడతా, అవసరం ఆవిష్కారం కూర్చొని పెడతా, దేవుని కూర్చొని పెడతా. పక్కన బందికి భార్య భర్తల పంచాయతీ అయినా, భూముల పంచాయతీలు అయినా, లేకుంటే రాజకీయ పంచాయతీలు అయినా అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంచాయతీ చెప్పగలుగుతా. అంటే రాజకీయం అనేది మన పరమావధిగా కాకుండా వ్యక్తులు ఒక సమాజంలో కులము మతాన్ని మొత్తం అన్ని వీడినప్పుడు మమేకమై అన్న తమ్మి అక్క బావ తమ్మి అన్నప్పుడే మనము అహంకార ధోరణి మర్చిపోయి ఆలోచన ధోరణి ఉన్నప్పుడే ఆ ప్రజలు మన పెదరాయుడు తీరుగా భావిస్తారు తప్ప పెదరాయుడు అని చెప్పుకోవడం కాకుండా తీర్పు పెదరాయుడు అనే పేరు అడగ తీర్పు అదే విధంగా ఉన్నప్పుడే సమాజం గుర్తిస్తుంది, సమాజం మర్యాదిస్తుంది. నిజంగా వస్తే అక్కడికి వస్తే ఆకలైనా అన్నమైనా మంచి అయినా చెడైనా అక్కడ సమస్య తీరుతుంది కాబట్టి అందరూ నా దగ్గర వస్తారు. మా గ్రామే కాకుండా చుట్టుముట్టు సుమారు 20 గ్రామాల నుంచి నా దగ్గరికి వచ్చి సమస్య ఎలా పరిష్కారం కావాలి, పరిష్కారమైన దిశగా ఎలా పనిచేయాలని చెప్పి ఆలోచించుకొని పోతూ ఉంటాం. కాబట్టి పెదరాయుడు తీర్పు అనేది అప్పుడు వచ్చింది తప్ప కానీ పెదరాయుడు అనే మాటకు చేతకు చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ని మనం మేనేజ్ చేసుకున్నప్పుడే గ్రామంలో మమ్మకమై ఉంటాం. అన్నగారు, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి గురించి మీ అనుబంధం, వారి గురించి మీ మాటలు. ప్రతాప్ అన్నను నేను ఎఫ్డిసి చైర్మన్ ఎప్పుడు చూడలే. సొంత అన్నలాగా భావించి, తాను ఉన్న సొంత కొడుకులాగా భావించి రాజకీయాల్లో నేనంటే ఆయన మాట్లాడాడు ఒక ప్రస్తావన ఉంది జిల్లాలో, కాన్స్టిట్యున్సీలో. కానీ నాకు ప్రతాప్ రెడ్డి గారు 2003లో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి తనకు ఒక అనుబంధంగా పనిచేస్తూ వచ్చినాము. నిజంగా ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ గురించి ఆలోచించాలంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే సుమారు 18 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో రాజకీయ పోరాటం చేస్తూ ప్రజలైన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు. ఆ ప్రతాప్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా గజ్వేల్ ప్రజలు అవకాశం కల్పించకపోవడం ప్రజల దురదృష్టంగా భావించారు. ఎందుకంటే తాను 3 సార్లు ఓటమి మెరిగిన ప్రజలైన దేవుళ్ళు, ప్రజా సేవైన లక్ష్యంగా మొన్నటి ఎలక్షన్లో ఉన్న ఎంపీ సీట్ రాకున్నా సరే ఇంకా ఏమైనా వస్తాయేమో, నా చివరి శాసన వరకు ఏమైనా వస్తాయేమో ఆశతో పనిచేస్తుండు. నాకు గజ్వేల్ ప్రజలే నా దేవుళ్ళు, పదవితో నాకు లెక్కలేదు, ప్రజలే నా యొక్క మరణ పొందే విధంగా పనిచేస్తా తప్ప ఆ రాజకీయ పార్టీలు అవకాశం ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ మోసం చేసినా ఏం చేసినా ప్రజల నా ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి. ఏదేమైనా గజ్వేల్లో చాలామంది బోకస్ లీడర్లు ప్రతాప్ రెడ్డిని ఖరాబ్ చేయని, కానీ ఆ బోకస్ లీడర్లు కొంతకాలం మాత్రమే పరిమితమవుతారు. ప్రతాప్ రెడ్డి జీవితాంతం ఎప్పుడున్నా సరే ప్రతాప్ రెడ్డి అనే నినాదం ప్రతి గుడ్డల్లో ఉంది. ఆ పెకిలించే రోజు ఏదో ఒక రోజు వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఆ పెకిలిన రోజు
ఈ చిల్లర మాట్లాడే వ్యక్తులంతా పారిపోయే విధంగా తీర్పిస్తారు ప్రజలు ఆ ప్రతాప్ రెడ్డి గారికి అని నిజంగా నేను నమ్మేది భగవంతుని అమ్మవారు ఆయనకు ఆశీర్వాదం ఇస్తుంది పక్కాగా. నిజంగా ఆయన మొక్కని దేవుడు లేడు, మొక్కని మనిషి లేడు, చేయని పని లేదు, రాని సాగు లేదు, పోని పెళ్లి లేదు, పోని ఆపద లేదు. కానీ ఇప్పటి కూడా ప్రజలు ఆయన ద్వారా సేవలు పొందిరు తప్ప ప్రజా జీవితానికి చేసేటువంటి అవకాశం ప్రజలు ఎప్పుడు కల్పించలేదు. ఆ కల్పించాలని మనసారా ఆ అమ్మవారిని కోరుకుంటున్నా. ఆ గజ్వేల్ నియోజక ప్రజల్ని, అన్ని రాజకీయ పార్టీలను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఏనాడైనా ప్రతాప్ రెడ్డికి మనం రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవాలంటే తనకున నెరవేర్చే విధంగా అవకాశాన్ని మనము కల్పించే దిశగా మనం పనిచేయాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనగారు కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీరు చేసిన సేవలు, గతంలో ప్లాస్టిక్ నిషేధం అనే కాన్సెప్ట్ తోటి బ్రహ్మాండంగా మీరు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. దాని గురించి మీ మాటలు. ప్లాస్టిక్ నిషేధమే కాకుండా ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా నా సొంత డబ్బులతో పనిచేస్తూ ఉంటాను. చాలా నేను చేసిన కార్యక్రమాలు చెప్పాలంటే సమయం సరిపోదు. మినిమం 1.5 hours పడుతుంది నేను చెప్పిన కార్యక్రమాలు చెప్పాలంటే. పెళ్ళైతే పుస్తకమట్టలు, సావైతే పైసలు, పెళ్ళైతే పైసలు, రకరకాల ఆర్థిక సాయం అందించుకుంటే కాకుండా ఇప్పుడు మేము వాటర్ ఫిల్టర్ ద్వారా సురక్షితమైన నీరు, మంచి నీరు సుమారు 4 గ్రామాల నుంచి వస్తున్నాం. వాటర్ ఫర్ డే 10,000 లీటర్లు ఫ్రీగా వాటర్ ఇస్తాం. ఫర్ డే 10,000 లీటర్లు అందరికీ, ఒక పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, అందరికీ 10,000 లీటర్లు పర్ డే ఇస్తున్నాము. అదే కాకుండా వాటర్ ట్యాంకర్ దగ్గర పెళ్ళైనా, దావత్ అయినా, మంచి అయినా చేయడం వాటర్ ట్యాంకర్ నీళ్ళు అందిస్తాం. అప్పుడు మా ఫాదర్ ఒక మాట చెప్తూ ఉండే, వాటర్ బాటిల్ కొంటున్నాం, నిజంగా వాటర్ అమ్మొద్దు, వాటర్ మన భూమిలో ఉన్నటువంటి పుణ్యానికి వచ్చిన వాటర్ అమ్మొద్దు, వాటర్ అంతా పాపం అని చెప్పినాడు. నిజంగా మా ఫాదర్ మాటను గుర్తుంచుకొని వాటర్ ద్వారా రూపాయి ఆశించొద్దని చెప్పి నేను నిజంగా పర్ డే 10,000 లీటర్లు సురక్షితంగా నీరు తీసుకుంటే కాకుండా అవసరాలు సరిపోయిన వాటర్ కూడా ట్యాంకర్ ద్వారా ఇస్తున్నా. అదే కాకుండా గుళ్ళు గోపురాలకు వస్తే మా దగ్గర మల్లన్న మండపం 15 లక్షలతో నా సొంత డబ్బులతో నిర్మించిన అనంతపద్మనాభ దేవాలయం మండపం గుట్టపైన ఉంటుంది. దాని సుమారు 60 లక్షలతో మండపం నిర్మించిన. మా దగ్గర ఈ పక్కనే ఎల్లమ్మ టెంపుల్ ఉండడం మొన్ననే మేము ప్రతిష్ఠ చేసినాం. ఎల్లమ్మ టెంపుల్లో 40 లక్షల రూపాయలు పెట్టి నిర్మించిన. 40 లక్షల గౌడ సంఘం కూడా కొంత సాయం చేసింది. మిగతా డబ్బులంతా సొంతంగా పెట్టి నిర్మించి ప్రతిష్టాపన చేసిన. ఇవన్నీ కాకుండా కరోనా టైంలో అందరు కరోనా అంటే భయపడే స్టేజ్లో నేను ఒక్కరిని బయటకు వెళ్ళి ప్రతి ఒక్కరికి శానిటైజర్ బాటిల్, మాస్క్ ఇచ్చుకుంటూ ధైర్యం చెప్పిన. అరే అట్లా కాదు, కరోనా అంటే పెద్దగా అని చెప్పి ధైర్యం చెప్పి ప్రతి ఇంటి వ్యక్తి, ప్రతి రోగి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పిన. ప్రతి కులంలో మొదలు అందరి ఇంటికి వెళ్ళినా, ప్రతి గడపకి వెళ్ళినా, ప్రతి వీధికి వెళ్ళినా, ప్రతి వాడకి వెళ్ళినా. అదే కాకుండా ఆ సమయంలో ఇప్పుడున్నటువంటి వెంకటరామరెడ్డి గారికి నా వంతు కొంత సాయం చేయాలని చెప్పి 50,000 రూపాయల చెక్కు నేను అప్పుడు కరోనా సమయంలో ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ సుమారు మా సరౌండింగ్ 5 గ్రామాల్లో ఒక 2-3 లక్షలు పెట్టి మన కరోనా వ్యాక్సిన్ సంబంధించినటువంటి సమకూర్చడం. అదే కాకుండా మనము ఏదైనా సరే సమాజంలోనే సేవ అని గుర్తింపు దేనికుంటుందంటే ప్రజాసేవకున్నంత సమయం గుర్తింపు దేనికి లేదు, దేనికి రాదు కూడా. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినప్పుడు మన సీఎం గారు మాజీ అయిపోయాడు, అదే సేవలో మాజీ అవుతారా? కాదు. అందుగురించి సేవనే పరమాధిగా ఎంచుకోవాలి రాజకీయ నాయకులు. ఓటర్ రూపంగా చూసుకోకుండా వాళ్ళకి అవసర రూపంగా చూసుకొని మనం పనిచేయాలి తప్ప మనం నమ్ముకొని కొన్ని కుటుంబాలు, మా గ్రామంలో సుమారు నమ్ముకున్నటువంటి కుటుంబాలు 300 కుటుంబాలు, వాళ్ళు మనం ఎంతో కొంత అన్న పని చేస్తాను చెప్పి ఆశతో పని చేస్తాం. మరి అటువంటి కుటుంబాలను వాడుకొని నేను గెలిచి అవతల పడితే వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ పోతుంది, ఎవరు నమ్ముకుంటారని చెప్పి ఉంటారు. కాబట్టి మనం అందరినీ వాళ్ళు వారిని ఇంకా 300 కుటుంబాలు 600 కుటుంబాలు వేయాలి. ఇంకొకటి ఏంటంటే ఒకసారి దిశ సంఘటన జరిగినప్పుడు అప్పుడు వెటర్నరీ డాక్టరు మటన్ జరిగినప్పుడు నాకు ఒక బాగా చలించి మా స్కూల్లో కరాటే నేర్పించిన అమ్మాయిలకు. అంటే అమ్మాయిలకు కరాటే వస్తే ఎక్కడైనా సరే ఎవరైనా సరే తన్ని బయటకు వస్తారని చెప్పి నేను ప్రైవేట్గా ఒక కరాటే మాస్టర్ ఏర్పాటు చేసి ఒక అమ్మాయిలకే కరాటే నేర్పించి సుమారు 1.5 months నేర్పించినటువంటి సమయంలో మేము చాలామంది 200 మందికి మహిళల దాకా కరాటే నేర్పించి వాళ్ళకు మంచి మనోధైర్యాన్ని నింపినాం. మనోధైర్యాన్ని నింపి ఆ నిజంగా మనం కూడా సమాజంలో ఏ రాత్రి అయినా వెళ్ళొచ్చు, ఇది ఉంటే మనం బలంగా అంటే మన ఆత్మస్థైర్యం నింపుకోండి ఎంతో కొంత బలంగా ఉంటుందని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేసాం. అవే కాకుండా చాలా కార్యక్రమాలు అన్న మా గ్రామంలో ఒకసారి నాకు ఆలోచన వచ్చింది. ఏదో పేపర్లో వచ్చిన జమ్మూ కాశ్మీర్లో బంగారం గ్రామిస్తే ఏదో అయిందని చెప్పి. అంటే నిజంగా
అప్పుడు మా గ్రామంలో మా పంచాయతీ ఆఫీస్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు, సెక్రటరీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ చర్చించినప్పుడు మరి మన దగ్గర డబ్బు లేదు కదా అని అంటే నేను సొంతంగా డబ్బు పెడతా 10 కిలోల ప్లాస్టిక్ తీసుకొస్తే 10 గ్రాముల వెండిచ్చిన. అంటే మరి అక్కడ నాకు లాభం ఏముంది? అప్పుడు ఓట్లు లేవు, ఏమీ లేవు. అంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఐశ్వర్యంగా ఉండాలని ఆలోచనతో ప్లాస్టిక్ ఉండొద్దనే నినాదంతో కనీసం ఇట్లా వస్తానన్న ప్లాస్టిక్ వాడుతున్న ఒక భయం అనేది వాళ్ళకి ఏర్పడదని చెప్పి ఆ ప్రోగ్రాం తీసుకుంటే నిజంగా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి, అప్పటి తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా పంపిస్తే దేశంలో 42 గ్రామాలు ఎంపికైతే అన్న 2వ గ్రామంగా మాది ఎంపికైనందుకు నిజంగా నేను గణనీయంగా గర్వపడ్డా తప్ప మా గ్రామంలో ప్లాస్టిక్ అనేది నిర్మూలన జరిగింది. మా గ్రామం అనేది దేశంలోనే 42 గ్రామాలు ఎంచుకున్నప్పుడు 2వ గ్రామంగా మాది రావడం మా అదృష్టంగా భావించి మా సొంత డబ్బులతో నిర్వహించాం. కాబట్టి ఈ ఒక కార్యక్రమం ఇవే కాకుండా చాలా చేస్తామని ఇంకా చెప్పడానికి సరిపడినటువంటి టైం ఉంది. ఎవరు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు చేస్తా. వాస్తవానికి నేను చేసే కార్యక్రమాలు ఇంకా వేరే ప్రాంతాలు చేసే ఎమ్మెల్యే కావడం కూడా అవకాశాలు ఉంటాయి. బట్ అయినా నేను పదవులు ఆశిస్తలేను. ప్రజల ఒక ఆశయం, ప్రజల ఒక గోస చూసే మనం పనిచేయాలి తప్ప మనం ఒక స్వార్థంగా పనిచేయద్దు. స్వామి కార్యం స్వకార్యం అనే విధంగా పోవాలి తప్ప ఒకటే స్వామి కార్యం స్వకార్యం అనే విధంగా పోదని చెప్పి నేను అందరికీ మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. అనగారు మన క్షీరసాగర్ గ్రామంలో అత్యంత పురాతనమైన ఆలయం కోదండ రామాలయం, దాని విశిష్టత చెప్తాను. మా దగ్గర కోదండ రామాలయం అని 600 సంవత్సరాల కింద ఉన్నటువంటి రామాలయం. అయితే మేము కళ్యాణం ప్రతి ఏటా చేస్తుంటాం. అప్పుడు కూడా కానీ చిన్న 10 మంది 20 మందితో ప్రతి. ఆ తర్వాత మా దగ్గర రాళ్ళబండి శ్రీనివాస్ శర్మ అని మా గ్రామస్తుడు, పెద్దమ్మ గుడి పూజారి, ఆయన గత 15 సంవత్సరాల నుంచి ఆయన వచ్చి నేను కూడా రామ కళ్యాణం చేస్తా, రామ కళ్యాణం అనేది లోక కళ్యాణంగా ఉండాలని చెప్పి, ఆర్భాటంతో ఉండాలి, ఆ లోక కళ్యాణంతో పనిచేయాలని చెప్పి తన సొంత డబ్బులతో పనిచేసిండు. ఒక 10 సంవత్సరాల సొంత డబ్బులు పెట్టే పనిచేసిండు. ఆ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి బాగలేక తను కాలాకృతం అయినాక నేను తీసుకొని ఇప్పుడు ఇది చేయడం 3వసారి. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కళ్యాణం జరుగుతుంది. అదే కాకుండా ఆ తర్వాత మాట పాటలు చేసి అలరిస్తాం. సుమారు ఆ రోజు మబ్బుల 3 నుంచి 4 గంటల వరకు ప్రోగ్రాం వస్తారు. సరౌండింగ్ ఉన్నటువంటి గజ్వెల్, మేడ్చల్, భువనగిరి ఈ యొక్క నియోజకవర్గాల నుంచి 30-40 గ్రామాల నుంచి 30-40 వేల మంది వచ్చి మా కళ్యాణి కనులారా వీక్షించి ఆ స్వామివారి కృపా కటాక్షలు పొందుతారు. అదే మాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఆ కళ్యాణాన్ని ప్రతి ఏటా కూడా నేనే సొంత డబ్బులతో నిర్వహిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం కూడా సుమారు 36 నుంచి 38 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో ఒక 5 లక్షల రూపాయలు మా గ్రామస్తులు మంచి 10,000-5,000 ఇస్తున్నారు. అదే కాకుండా మా గ్రామస్తులు కూడా గొప్పగా పనిచేస్తారు. అందరూ మమేకమై ఐక్యమత్యంతో అందరం మన గ్రామమని, మన రాముడు మన శ్రీరాముని తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం మన గ్రామానికి మంచి పేరు ఉంటుంది. పోదాం పదో క్షీరసాగర్ రామ కళ్యాణం అనే పేరుతో వస్తున్నారు తప్ప ఒక నినాదాన్ని మాకు గొప్పగా భావించి ఆ కళ్యాణానికి నడుం బిగించి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 17వ తారీఖు బుధవారం రోజున సాయంత్రం 7 గంటల కళ్యాణం సీతారాముల కళ్యాణం తిరుకల్యాణోత్సవం ప్రారంభమైతే రాత్రి 11 గంటల సుమారు 3.5 గంటల కళ్యాణం. ఒక 10 నుంచి 15 మంది వేద పండితులతో వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా ఆ కళ్యాణ కనులారా, అంటే మనం ఎక్కడో టీవీలో అక్కడ చూడకుండా కనులారా వీక్షించే విధంగా మేము ప్రదర్శనిస్తాం. అవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి మీ యొక్క రాముల వారి కళ్యాణానికి, మీ సొంత కొడుకు కళ్యాణానికి ఎట్లా ఉంటారో, మీ సొంత బిడ్డ కళ్యాణానికి ఎంత కష్టపడతారో అదేవిధంగా కష్టపడి అందరూ కళ్యాణం వీక్షించి భోజనాలు చేసుకొని అందరూ సురక్షితంగా మీ గ్రామాలకు చేరాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముని సేవలో మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాజకీయ రంగంలో రాణిస్తూ సమాజ సేవే లక్ష్యంగా కొనసాగుతున్న మీకు రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారు? రాజకీయ ప్రత్యర్థుల మీద మనం డిఫాల్ట్ అయినప్పుడు రాజకీయ ప్రత్యర్థులు మన మీద ఎదురుదాడి చేస్తారు. ఎవడు ప్రత్యర్థి ఉన్నా, ఎంతటి దిగ్గజాలమైనా ప్రజాసేవలో మేము నిమగ్నమై ఉన్నాం. ఎప్పుడైనా సరే చివరి శ్వాస ఉన్నంత వరకు మేము ప్రజా జీవితంలో ప్రజానాయకుని గెలుపొందుతూనే ఉంటాం, గెలుస్తూనే ఉంటాం. చాలామంది చేస్తూ ఉంటారు కుట్రలు. ఎవరైనా సరే ఒక మానవుడు ఎదుగుతూ ఉంటే చాలామంది చేస్తారు. అటువంటి మన ఇండియాలో కల్చర్ ఉంది అది. కానీ దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళినప్పుడే మనం ముందుకు పోదాం. వాడు కామన్గా వాడు వస్తుడు, అరే బాలెడైన రాజకీయం, బాలెడైన పెద్ద మంచి, బాలెడైన వీడు, వాడే దేవుడా, వాడే మంచివాడా, వాడే లంగన అంటూ ఉంటారు. వాడిని ఇంటూ ఏదో ఒక సమాధానం తీర్పు ఎలా ఉండాలంటే చెంప చెల్లు అనే విధంగా
ప్రజలు మెచ్చే విధంగా చెంపచెల్లుమనే విధంగా ప్రజలు మెచ్చే విధంగా ఆ తీర్పిచ్చినట్టయితే అప్పుడే వాడిని శూన్యమైపోతాడు. ఆ శూన్యాన్నే మనం ఎప్పుడు ముందుకు అంటే చెప్పినా ఇంతకుముందు మా దగ్గర దూరలు మంచి అఖండులు ఉండే కాంగ్రెస్ వాటి నుంచి చేతి బయటకు వచ్చినామంటే మేము ప్రజాసేవలో నిమగ్నమై ఉండి, అదే కాకుండా ప్రజల మన్నమంతో ఎన్ని రాజకీయ కుట్రలు పనినా పటాపంచాలు చేస్తూ ముందుకు వచ్చినాం తప్ప మా ఫ్యామిలీ ఇప్పటివరకు రాజకీయ కుటుంబం కాదు. ఒక రైతు కుటుంబం, నిరుపేద కుటుంబం నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని. నాకు ఎవరు కూడా రాజకీయంగా అండలేరు. ప్రతాప్ రెడ్డి నాకు 2 రోజులు పరిచయమైన కొద్దిగా మనకు అండగా ఉన్నాడు. అదే కాకుండా మనం చెప్తానే రాజకీయ కుటుంబం అంటే మన సీఎం గారు నాకు ఎంపీడీ స్టిక్ అడగకూడదు, అడిగితే ఇవ్వలేదు. అయినా మా చెల్లు అనేది ఇచ్చినా కదా అంటే ప్రత్యర్థులు ఎవరైనా సరే పటాపంచలు చేసే దిశగా నేను అడుగులు వేస్తా. ఎవరేమైనా ఎదుగుదలను ఆపే శక్తి ఆ భగవంతుడికి తప్ప ప్రజలు లేదని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. రాజకీయ వ్యాపార సేవా రంగంలో కొనసాగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? వ్యాపార సామ్రాజ్యం అంటే ఎట్లన్నా నేను అదే అంటాను. మనం మంచోళ్ళం అయితే ఎవడైనా వచ్చి పలానా ఊళ్ళో ఎవడు మంచోడు వాడు జాగా ఉన్నా ఇల్లు ఉన్నా సమస్య పరిష్కరించాలంటే పలానా దేవుడి పోతే మంచి పని జరుగుతుంది అంటాడు. ఆడు ఎవడైనా వచ్చినప్పుడు ₹1 ఆశించి వ్యాపారం చేస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ అనేది వ్యాపారం ఒకటి చేస్తే తప్పనే తప్ప ఎవరి దగ్గర ఇప్పటి వరకు ₹100 నోటు కానీ కనీసం సింగిల్ ఛాయ్ ఆయన దాఖలు లేకుంటే నేను రాజకీయ ముక్కున్నారు రాసావు నేను ఎక్కడంటాడు. వాళ్ళ పేరు చెప్పు, ఆఫీసర్ల పేరు చెప్పు, రెండు పేరు ₹100 ఎక్కడ వసూలు చేసినట్టయితే అది ప్రత్యర్థిని కూడా అడగవచ్చు, నా ప్రత్యర్థిని అడగవచ్చు. ఎక్కడైనా ₹100 నోటు వసూలు చేసినట్టు దాఖలాలు ఉంటే ఆరోపణలు వేరు దాఖలాలు వేరు అవి ఉంటే ఆ పక్కగా నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. కానీ ఏదేమైనా రాజకీయాలలో పనిచేయాలంటే డబ్బు అవసరం. డబ్బు అవసరం అంటే ఎవరైనా దోచుకోవడం కాదు. మనము స్వచ్ఛందంగా ఉండి స్వప్రయోజనాల గురించి మన కుటుంబాన్ని మనని కాపాడుకుంటూ ప్రజలు కాపాడాలంటే డబ్బే. కాబట్టి డబ్బుకు అడ్డమైన ధర తొక్కకుండా ఒక నిజాయితీగా వ్యాపారం చేసుకొని నిజాయితీ ఉన్నటువంటి డబ్బులో ఎంతో కొంత మనకు మన పిల్లలకు పెట్టుకొని మిగతా డబ్బు ఖర్చు పెట్టడం ఒక మంచి సాంప్రదాయం. ల్యాండ్ కబ్జాలు పెట్టడం అన్నీ చేసి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి వాడిని ముంచి వినిపెట్టడం కావాలి. మనం చేసే పనులు మంచిగా ఉండాలి తప్ప నాకు అది రాజకీయాల్లో నాకు వ్యాపారంలో ఉన్నటువంటి ఎవరు కూడా నాకు అండదండగా లేరు. సొంతంగా నాకు తెలుగుతోనే రియల్ ఎస్టేట్ ఒక రంగంలో నేను బాగుపడ్డా. ఆ రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్నా. ఆ రంగంతో ఈ రాజకీయ ప్రస్తావన ఇప్పటి వరకు కొనసాగిస్తుంది తప్ప ఎక్కడ ఉన్న ఇప్పటి వరకు ఉన్న పోలీసులు చిన్న చీటింగ్ కేసు కూడా లేదు. నా పైన అడమైన పనులు చెప్పి అది చెప్పి సెటిల్మెంట్లుగా నా దగ్గర ఉండయి. సెటిల్మెంట్ మీనింగ్ ఏంటంటే సెటిల్మెంట్ ఉంటాయి మంచి పనులకు భార్యాభర్తల పంచాయతీ వస్తే గిట్ల పంచాయతీ సెటిల్మెంట్ తప్ప డబ్బాహించి సెటిల్మెంట్ ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను మీ మీడియా ద్వారా ప్రజానీకానికి ఘనంగా ఎక్కడ ఉన్నట్టయితే ఏదైనా సిద్ధంగా ఉంటామని చెప్పి మనసారా మా ప్రజలను కోరుకుంటాం. అన్నగారు, రియల్ ఎస్టేట్ దిగ్గజం అనే ఒక పేరు మీపై ఉంది. గతంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికీ తేడా మీ మాటల్లో? అంటే వ్యాపారాలు అంటూ ఒడిదుడుకులు ఉంటాయన్న. వ్యాపారం అనేది ఒడిదుడు ఒక ఎత్తు పై ఎత్తు. అంటే వ్యాపారం ఆగడం కూడా మంచిదే. వ్యాపారం అయిపోయినా కూడా మటన్లు మానభంగాలు కొట్లాటలు పంచ అన్నం దగ్గరికి అవుతా ఉన్నాయి. వ్యాపారం ఆగడం అనేది మన మంచిగా. పెరుగుడు పోతే జాగ విరిపోయి అన్నదమ్ములు భార్యాభర్తలు అక్కా చెల్లెళ్ళు అందరూ విడిపోవడం జరుగుతుంది కాబట్టి ఆగడం మంచిది. బట్ పుంజుకుంటుంది. మన తెలంగాణలో ఎక్కడున్నా సరే బంగారమైనటువంటి వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్. అది ఆగినంత మాత్రాన పెద్ద ఇదేం కాదు. ఎప్పుడో ఒకసారి మళ్ళీ పైకి లేస్తుంది, అందరూ బాగుపడతారు. ఇప్పుడు చూడు వ్యాపారం మీనింగ్ ఏంటంటే అన్న, నేను ఒక 100 ఎకరాలు కొనుక్కున్నా, లేకపోతే 10 ఎకరాలు కొనుక్కున్నా, ₹5,00,000 కొనుక్కేలా 10 కోట్లు అయింది. అంటే అదే వ్యాపారం డెవలప్ అయింది. మరి డబ్బు అనేది విపరీతంగా మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోగా ₹100 అడుగు మన దగ్గర ఉండదు. ఏమన్నా భూములు మనకున్నటువంటి ఇల్లు ఆస్తులు తప్ప. అన్నగారు, ఇప్పుడు మీరు యువతకి ఇచ్చే సందేశం? ఇప్పుడు యువత 2 మార్గాల్లో పయనిస్తూ ఉంది. యువత చాలా మంచి. దేశానికి వెన్నెముక ఎవరంటే యువత. అంటే మనం ఎప్పుడైనా ఈ రేపటి పౌరులే ఈ రోజు పౌరులు రేపటి దేశానికి పౌరులు అంటూ ఉంటాం. కానీ యువత అంతా చెడుదారి పడుతూ ఉంది. అంటే గుట్కాలు, సిగరెట్లు, గంజాయి, మందు వైపు పయనిస్తూ ఉన్న సమయంలో మనం కూడా ఆ యువతకు ఒక మంచి మెసేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే తన పైన ఆధారపడేటువంటి తల్లి తండ్రి అన్నా తమ్ములు అక్కా చెల్లెలను సమాజం వీటికన్నీ ముఖ్యంగా సమాజంలో ఆధారపడి ఉంటుంది. యువతనే ముఖ్యం. కాబట్టి యువతకు సందేశం అంటే నా దగ్గర యువత చాలా భక్తితో ఉంటారు, భయంగా ఉంటారు. నా దగ్గర అన్న అన్నట్టు ఇంత చిన్నోడు అన్నట్టు నేను మొన్న వద్దు నా చిన్నోడు అంత 5 సంవత్సరాలు నమస్తే కేబీఆర్ అంటున్నాడు. అంటే అట్లా పేరు తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళను కూడా బాగు చేయడం అనేది మనకు దిశగా పనిచేయాలి తప్ప
మనం ఏదో చేసుకుంటూ పోతున్నాం నమస్తే పెట్టినంత మాత్రం పెద్దలమైన కాదు. అంటే యువత చాలా గొప్పది, యువతకు మార్గదర్శకాలు. కొన్ని రోజులు నేను యువతను ఒక మార్గదర్శకంగా తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్నా. అది ప్రభుత్వ అండదండలతో నాకు తెలిసి మా చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాల ఒక్క యువత కూడా పుట్టి ఫ్రీగా తిరగకుండా కూర్చోకుండా ఏదో రకమైనటువంటి పదవులు పెట్టాలని ఆలోచన ఉన్నా. బట్ ఇప్పటికి యువత కూడా సుమారు వెంబడి ఒక 500 మంది యువత ఉంటారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా పారిపోలే అన్న ఇది చెప్పి ఒక్కరు కూడా మాట మాట్లాడు. అంటే యువతనే వెన్నుముక, మన బాడీలో వెన్నుముక ఎంత మేనో యువత ఉన్న దేశానికి మనకు అలా కుటుంబానికి అంత వెన్నుముక. కాబట్టి యువత చాలా గొప్పది, చాలా గొప్పగా ఆలోచించాలి. చిల్లిగా ఆలోచించదు, చిలిపిగా ఆలోచించదు. చివరి శ్వాస వరకు ఉండే నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయమే గొప్పగా పనిచేయాలి తప్ప ఎప్పుడు కూడా మన మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ కుటుంబాలను మనసులో పెట్టుకుంటూ మనం మనసులో పెట్టుకొని యువత గొప్పగా తిరగాలని ఆలోచించాలి. చిన్నప్పటి నుంచే పరిమళించాలి. యువత పరిమించాలంటే తల్లిదండ్రులు కూడా సపోర్ట్ అవసరం. అంటే సపోర్ట్ అంటే ఆర్థికంగానే కాకుండా ఆలోచన పరంగా సపోర్ట్ చేస్తే యువత మనకు ఎంతో ముందుకు రాగలుగుతుంది. కానీ యువత అనేది విద్యార్థి దశ నుండి ఒక మంచి గోల్ ఎంచుకోవాలి, విజన్ ఎంచుకోవాలి. ఆ విజన్ ఎంచుకున్నట్టయితేనే మనము రేపటి పౌరులుగా, రేపటి రాజకీయ నాయకులుగా, రేపటి సైంటిస్టుగా, రేపటి కలెక్టర్గా, రేపటి ఎంఆర్ఓగా, ఎంపీడీఓలుగా, సమాజ సేవకులుగా, ఒక తల్లిదండ్రిగా, ఒక భారతదేశానికి ఒక మంచి సైన్యంగా కావాలన్నా కానీ ఆ యువతనే ఆదర్శం. కాబట్టి యువత అన్ని విధాల ఆలోచించి చెడాలు వాడకు పోకుండా మంచి దిశ నిర్దేశాన్ని మనం ప్రసాదించుకోవాలి తప్ప ఎప్పుడు కూడా యువతనే ఆ తల్లి, తండ్రి, ఊరు, గ్రామం, మండలం, రాష్ట్రం, దేశం యువతనే గొప్పది. కాబట్టి యువత గొప్పగా ఆలోచించి గొప్పగా నిర్ణయం తీసుకోవాలని ఈ యొక్క సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయ, వ్యాపార, సేవా రంగంలో రాణిస్తూ ఇందు గలడందు లేడని సందేహం వలదు అనే పేరుతో కేబీఆర్ ఫౌండేషన్తో గ్రామం దాటి మండలాలు దాటి ఎల్లలు దాటుతున్న మీ సేవలు గుర్తించి ఈ రాజకీయ పార్టీ ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే మనం పదవులు ఆహించి పనిచేయమన్నా, అందుగురించి అంటున్నాను ప్రజాసేవే గొప్పది తప్ప ఎమ్మెల్యే పదవి అనేది ఒక వ్యవస్థను కాపాడడానికి అడ్డుపెట్టుకున్నటువంటి పోస్టు. అంటే ప్రజా జీవితంలో ప్రజల మన్నం పొందాలన్నా, దేశం మన్నం పొందన్నా, రాష్ట్రం మన్నం పొందన్నా సేవ. ఆ సేవా కార్యక్రమాలు గుర్తించి రాజకీయ పార్టీ వచ్చినప్పుడు అవకాశం వస్తే ఎవరు బదులుకోం, కానీ అదే పరమావధిగా పనిచేయకూడదు. అది వచ్చినా రాకుండా ప్రజలే నా యొక్క అష్ట ఐశ్వర్యాలు, ప్రజలే నా యొక్క దైవము, ప్రజలే నా యొక్క అండదండలు అని చెప్పి గొప్పగా పనిచేయాలి తప్ప పదవి వచ్చినా సరే రాకుండా సరే పదవే ఇంపార్టెంట్గా. అంటే ఆయించడం అనేది కూడా తప్పు. మనం ఏమైనా ఆయించడం అనేది చాలామంది నాయకులు ఉంటారు ఎక్కడో సరే, అంటే ఎవరి అదృష్టం ఎవరు వరిస్తుందో తెలియదు. వరించవచ్చు, వరించకుండా ప్రజాసేవే పరమావధిగా పనిచేయడం నా యొక్క ధ్యేయం. ప్రజాసేవే పరమావధిగా ఒక మారుమూల ప్రాంతం క్షీరసాగర్ గ్రామంలో వారి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించుకుంటూ ఎల్లలు దాటుతున్న వారి ప్రయాణం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, వారు ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నమస్కారం.